రాష్ట్ర ముఖ్యమంత్రిగా నవంబర్ 19న నేను స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసి రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితిని నివేదించాను. చేపట్టాల్సిన చర్యలు సూచించాను. ఇదే క్రమంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రాజీవ్ శర్మ గారు నవంబర్ 22న ఒక లేఖను, నవంబర్ 26న మరో లేఖను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కు రాశారు. రాష్ట్రానికి అవసరమైన సుమారు 5,000 కోట్ల రూపాయల చిన్న నోట్ల రూపంలో పంపించవలసిందిగా లేఖలో విజ్ఞప్తి చేశారు. రిజర్వ్ బ్యాంక్ అధికారులు డిసెంబర్ 15న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాధానం ఇస్తూ రాష్ట్ర ప్రజల అవసరాలకు తగినట్టు నగదు పంపనున్నట్టు తెలిపారు. తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కె రామకృష్ణారావు గారు నవంబర్ 21న రిజర్వ్ బ్యాంక్ అధికారులకు లేఖ రాస్తూ రాష్ట్ర అవసరాలకు తగినంత నగదు పంపడంలో జరుగుతున్న లోపాలను పేర్కొన్నారు. ఆసరా పెన్షన్లు ఇచ్చే విషయంలో ఏర్పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు. రైతులు, చిన్న వ్యాపారులు, దినసరి కూలీలపై పడుతున్న ప్రభావాన్ని వివరించారు. 5,000 కోట్ల రూపాయల మొత్తాన్ని రూపాయలు 500, రూపాయలు 100 నోట్ల రూపంలో సత్వరమే పంపాలని కోరారు. ఇదే విషయంపై ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రదీప్ చంద్ర గారు కూడా డిసెంబర్ 8న లేఖ రాస్తూ ఏటీఎంలలో తగిన డబ్బు ఉండడం లేదనే విషయాన్ని దృష్టికి తెచ్చారు. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి గారు 2 సార్లు జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో చిన్న నోట్లు ఎక్కువగా పంపించవలసిన అవసరాన్ని బలంగా తెలియజేశారు. ప్రభుత్వ శాఖలలో పాత నోట్ల ద్వారా బిల్లుల చెల్లింపులకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించి దేశమంతా అన్ని రాష్ట్రాల్లో పాత నోట్ల ద్వారా బిల్లుల చెల్లింపునకు అనుమతులు ఇచ్చింది. తర్వాత గడువును పెంచమని చేసిన విజ్ఞప్తిని కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. ఆర్బీఐ ఇచ్చిన లెక్కల ప్రకారం ఇప్పటిదాకా మన రాష్ట్రానికి వచ్చిన నగదు 19,109 కోట్ల రూపాయలు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులలో ప్రజలు డిపాజిట్ చేసిన మొత్తం 57,479 కోట్ల రూపాయలు. ప్రజల సమస్యలను మానవీయ దృక్పథంతో అర్థం చేసుకున్న ప్రభుత్వం బ్యాంకుల వద్ద మహిళలకు, వృద్ధులకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయవలసిందిగా బ్యాంకర్లను కోరింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఉత్పన్నమైన పరిస్థితిని ప్రభుత్వం జాగ్రత్తగా అంచనా వేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకున్నది. వెనువెంటనే నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి చర్యలు ప్రారంభించింది. నగదు రహిత లావాదేవీలు జరపడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ అధ్యయన సంస్థలు ఇప్పటికే తేల్చాయి. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా సిద్దిపేట నియోజకవర్గాన్ని నగదు రహిత లావాదేవీల నియోజకవర్గంగా మలిచేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే అదే నియోజకవర్గంలోని ఇబ్రాహీంపూర్ గ్రామాన్ని నగదు రహిత లావాదేవీల గ్రామంగా మార్చగలిగింది. मैं बार बार यही कह रहा हूं साहब, मैं आपकी तायद, किसी की तायद आप नहीं कर रहे हैं बोल रहे हैं साहब, लेकिन मैं तो आपकी तायद कर रहा हूं. आप मेरी भी तायद नहीं कर रहे हैं क्या बताइए? मैं कहा कि आप बीजेपी की वकालत कर रहे हैं. मैं ये बात बोला साहब मैं.